బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారా? లిటరలీ దిస్ వాజ్ మై ఫస్ట్ రియాక్షన్ ఇది విన్నప్పుడు. అంటే నాకు బేసిక్గా ఈ పులుపు ఫ్లేవర్స్, పులుపు తగిలిన పచ్చళ్ళు, పులిహోర ఇలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మనకి తెలిసిన తర్వాత చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే ట్రై చేసేసాను. నేను ఎలా చేసుకున్నానో కూడా చెప్పేస్తా. సో ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, గార్లిక్, ఇంకా తెల్ల నువ్వులు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. దాన్ని పౌడర్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా పక్కనే మనం పీల్ చేసి పెట్టుకున్న ఆ బీరకాయ తొక్కు ఉంటుంది కదా, సో అది కూడా సేమ్ ప్యాన్లో వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ కొంచెం చింతపండు మన పులుపుకి తగ్గట్టుగా వేసుకొని బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఇంకేముంది, ఆ పౌడర్లో అది కూడా యాడ్ చేసి పేస్ట్ చేసేయడమే. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉట్టిగా కూడా చాలా మంది తినేస్తారు, బట్ నాకు పోపు వేస్తేనే నచ్చుతుంది అనమాట. అది ఏదైనా అంటే పచ్చళ్ళు ఏవైనా. సో నేనైతే పోపు వేసుకున్నా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ లేకపోతే నాకు ఏంటో మిస్ అయిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. సో అది కూడా వేసేసుకొని ఇంకా ఆ పేస్ట్, ఆ పచ్చడి మొత్తం దాంట్లో వేసేసి మంచిగా ఒకసారి టాస్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.